సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు నల్గొండ జిల్లా మంగళపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త నాగేంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. నాగేంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నకరికల్ పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తను వెంటనే విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. సోషల్ మీడియా అంటే సీఎం రేవంత్ కి ఎందుకు భయం అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే లింగయ్య. ఎవరికేమైనా మాట అంటే నేనే ఇవ్వచ్చు 10,000, ఇంకోటి ఇవ్వచ్చు, ఇంకోటి ఎవరైనా ఇవ్వచ్చు. బతుకున్నప్పుడు ఇల్లు కట్టిస్తే బెటర్ ఉంటుంది. చచ్చిపోయిన 10,000 ఇస్తే ఉన్నప్పుడు బతుకున్నప్పుడు సాయం చేస్తే బాగుంటుంది అని అన్నాడు. ఏం నొప్పి దానికి, ఏం బాధ అనిపిస్తుంది దానికి? ఆగమేఘాలను తీసుకొచ్చి హ్యాండిక్యాప్ పిల్లగాని తీసుకొచ్చి లొకేషన్ చూసి పట్టుకురాను. ఏం ఎంక్వైరీ చేస్తే మీరు చేయవలసిన ఎంక్వైరీ చేయాలంటే చేయరు. రైతుల మోటార్లు పైపులు కొట్టి పలగొడితేనే మీరు ఎంక్వైరీ చేయరు. ఉల్టా వాళ్ళ మీద కేసులు చేస్తారు. కానీ మీరు పాపం అయితే అంతా కూడగట్టుకుంటారు. 2 సంవత్సరాల లోపల ఆ పాపం తగ్గుతుంది మీకు. అది ఎందుకు చేస్తారా? ఉద్యోగం చేయకుంటే నాకు అర్థం కాదు. ఈడ కాకుండా ఇంకొక పోస్టింగ్, ఆ పోస్టింగ్ కోసం కక్కుర్తిపడి మీ పోస్టింగ్ కోసం ప్రజలందరికీ ఇబ్బంది పెడతారు. మీరు మనసంపూర్ణ ఎందుకు చేస్తారు? ఉద్యోగాలు ఎందుకు చేస్తారు? ఉద్యోగాలు చాటుపోతాం ఒకటి మాట్లాడతాం, బయటకు వస్తే గల్లబట్టి నెట్టేస్తాం. మమ్మల్ని పట్టి పెట్టండి. అధికారం వచ్చే రోజు కూడా ఇదే పరిస్థితి మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది మంచి సాంప్రదాయం కాదు. న్యాయ వ్యవస్థను కాపాడండి, ప్రజాస్వామ్యం ల్యాండ్ ఆర్డర్ని కాపాడాలి. కానీ చట్టపరంగా చట్టానికి విరుద్ధంగా మీరు మా పిల్లల మీద, మా కార్యకర్తల మీద మీరు కేసులు కట్టుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. ఇప్పటికి 18 నెలలు అయింది, అయ్యేది లేదు పోయేది లేదు గవర్నమెంట్ తోటి. ఇంతకంటే ఎక్కువ కట్టుకుంటారు, కేసులు కట్టుకుంటాం. కానీ మేము కూడా ప్రజాక్షేత్రం మీ బట్టలు బిక్కే కార్యక్రమం చేస్తాం. మీ డిపార్ట్మెంట్ని గౌరవిస్తున్నాం. మీరు దిగజారు చేస్తే మేము కూడా మీ రకంగా చేయాలని కూడా మేము ఆలోచిస్తాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మాకున్న పద్ధతిలో న్యాయ వ్యవస్థతో ద్వారా ఏ రకంగా ముందుకు పోతాం. కానీ అతిమీరి మీరు పనిచేయడం అనేది మంచిది కాదు. ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకోవాలని చెప్పి రాజశేఖర్ గారి సిఐ గారికి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈ నాగబాబుని ఎవరైతే బెదిరిస్తుండో ఆ బెదిరించినది కూడా పిటిషన్ ఇచ్చిన అతను మీ ఏమంటే మరి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఊలేకపోతే కాల్చి తిరగొడుతూ సంస్థ చేస్తానని బెదిరిస్తుండు. మరి ఆ రికార్డు ఇప్పుడు సిఐ గారికి వినిపించినాం. మరి దాని మీద ఏ పార్టీ చర్యలు తీసుకుంటారో మీరందరూ మీడియా వాళ్ళు కూడా చూసారు. దాని మీద చర్య తీసుకోకుంటే ఫర్దర్గా మళ్ళీ పార్టీ కార్యక్రమం ఇస్తాం. ఖచ్చితంగా ఈ నగరగల్లో పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమం చేసే కార్యక్రమం. ఎందుకంటే 1-2 కాదు 18 నెలల్లో అన్ని పోలీస్ స్టేషన్ ఇదే పరిస్థితి ఉన్నది. మా పార్టీ నాయకులను బయటికి వెళ్ళిచ్చే పరిస్థితి లేదు, స్టేషన్లో వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు చెప్పింది మాకు వేదవాక అయిపోతుంది తప్పితే వేరే లేకుండా అయిపోతుంది. ఇలా పోలీసు రాజ్యం నడుస్తుంది, అటవిక పాలన నడుస్తుంది, రాక్షస పాలన నడుస్తుంది. నగరగల్ నియోజకవర్గంలో ప్రతి చోట కూడా అదే పరిస్థితి. ఇప్పుడైనా కొద్దిగా మరి ప్రజాస్వామ్యం కాపాడే పద్ధతిలో మరి ఖచ్చితంగా చట్టాన్ని గౌరవించి మేము వస్తున్నాం. సోషల్ మీడియా గ్రూప్లో నేను ఒక పోస్ట్ పెట్టిన. ఏం పోస్ట్ పెట్టినా, సచ్చినప్పుడు 10,000 ఇచ్చినవాడు రాజకీయ బిచ్చగాడు, బతుకున్నప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినోడు నిజమైన నాయకుడు అని పెట్టిన. దానికి కొంతమంది వేరే కాంగ్రెస్ పార్టీ నాయకులు నా మీద అదనంగా కేసు పెట్టి ఏదో నేను తీవ్రవాదం లెక్క పోలీసు వాళ్ళు వచ్చి నా ఫోన్ ట్రాప్ చేసి నన్ను ఈ సందుపాట్ల గ్రామంలో ఉన్న నైట్ ఒక చిన్న ఫంక్షన్ పోయినా మిత్రుడు సంపదోళ్ళ ఇంటి కడుపున లేవక ముందుకే వచ్చారు. ఏదో నేను తీవ్రవాదిని గంజాయి కేసు దొరికిన లెక్క నన్ను పట్టుకొచ్చారు. ఆడ తీర చూస్తే నా మీద కేసు పెట్టిన ఫైల్ కూడా లేదు. ఆడ ఎవరు పెట్టిరు ఏం పెట్టిరు అంటే ఇగబో అంటుండు. ఇంతసేపు నిలబెట్టిరు, పొద్దున 6 గంటలకు తీసుకొచ్చిర్రు, 1 గంట ప్రాంతం అవుతుంది, ఇంతవరకు బుక్కడు అన్నం కూడా తినలే. నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి నాకేమైనా జరగరాంది జరిగితే దీనికి కారణం మాజీ ఎంపీపీ గంగాధరరావు అని నేను స్పష్టంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు కూడా గ్రూపులో ఒక అతను నన్ను బెదిరించిండు. ఎక్కడ పోయినావు బిడ్డ, ఎక్కడ పోయినావు, రా ఊళ్ళోకి రా, బిచ్చగడవడో అడక తినేటోడవడో నీకు చెప్తా, నీకు గాడిద మీద ఊరేగిస్తా, నువ్వు రా పండబెట్టి తొక్కుతా అని నన్ను బెదిరించడం జరిగింది. ఆ రికార్డు కూడా సిఐ గారికి రాజశేఖర్ గారికి చూపించాం. మరి దాని మీద ఆయన ఏం స్పందిస్తాడో పిటిషన్ కూడా ఇచ్చినాం. తక్షణమే నాకు ఏ మాత్రం ఏం జరిగినా దీనికి ప్రధాన కారకుడు బచ్చుపల్లి గంగాధరరావు గారని తెలియజేస్తారు. బయటకు వస్తున్నా
ఆఫీస్ కంటే బయట మీరు చేసే కనుక మీ పనులు మిత్రులు అదే చేస్తున్నారు మీరు చేసేవాని మీకు ఇజ్జత ఉంటే బాగుంటుంది డిపార్ట్మెంట్ గౌరవం కాబట్టి బాగుంటుంది మీరు ఏమన్నా ఏం పెట్టినా పిల్లల పోస్ట్ ఏమన్నా తెలుసదు ఏం పెట్టారు బాబు అది నువ్వు అబ్బాయి ఏం పెట్టిండు సోషల్ మీడియా ఏం పెట్టిండే చనిపోయినప్పుడు 10,000 రూపాయలు ఇచ్చే బదులు బతుకున్నప్పుడు ఇల్లు కట్టిస్తే బాగుంటది అన్నాడు. ఎవరికేమైనా ఉపయోగం మాట అంటే నేనే ఇవ్వచ్చు 10,000 ఇంకోటి ఇవ్వచ్చు ఇంకోటి ఎవరైనా ఇవ్వచ్చు బతుకున్నప్పుడు ఇల్లు కట్టిస్తే బెటర్ ఉంటుంది. చచ్చిపోయిన 10,000 ఇస్తే ఉన్నప్పుడు బతుకున్నప్పుడు సాయం చేస్తే బాగుంటుంది అన్నాడు. ఏం నొప్పి దానికి ఏం బాధ అనిపిస్తుంది దానికి ఆగమేఘాలు తీసుకొచ్చి హ్యాండిక్యాప్ పిల్లలు తీవ్రవాద లొకేషన్ చూసి పట్టుకురాను. ఏం ఎంక్వైరీ చేసి మీరు చేయవలసిన ఎంక్వైరీ చేయాలంటే చేయరు. రైతుల మోటార్లు పైపులు కొట్టి పలగొడితేనే మీరు ఎంక్వైరీ చేయరు. ఉల్టా వాళ్ళ మీద కేసులు చేస్తారు. కానీ మీరు పాపం అయితే అంతా కూడగట్టుకుంటారంటే సంవత్సరాల లోపల ఆ పాపం తగ్గుతుంది మీకు. అది ఎందుకు చేస్తారా? ఉద్యోగం చేయకుంటే నాకు అర్థం కదా. ఈడ కాకుండా ఇంకొక పోస్టింగ్ ఆ పోస్టింగ్ కోసం కక్కుర్తిపడి మీ పోస్టింగ్ కోసం ప్రజలందరికీ ఇబ్బంది పెడతారు. మీరు మనసంపూర్ణ ఎందుకు చేస్తారు ఉద్యోగాలు? ఎందుకు చేస్తారో ఉద్యోగాలు చాటుపోతాం ఒకటి మాట్లాడతాం, బయటకు వస్తే గల్లబట్టి నెట్టేస్తాం. మమ్మల్ని పట్టుకోండి షెట్టి కూడా వేసుకోవద్దా చెప్పిన నెట్టే షర్ట్ ఎవరు వచ్చి నీకు నెట్టేస్తా ఆఫీస్ రావద్దా? చూడండి బయటకు వస్తారో ఆఫీస్ కంటే బయట మీరు చేసే కనుక మీ పనులు మిత్రులు అదే చేస్తున్నారు మీరు చేసేవాని మీకు ఇజ్జత ఉంటే బాగుంటుంది డిపార్ట్మెంట్ గౌరవం కాబట్టి బాగుంటుంది. మీరు ఏమన్నా ఏం పెట్టినా పిల్లల పోస్ట్ ఏమన్నా తెలుసదు ఏం పెట్టారు బాబు అది నువ్వు అబ్బాయి ఏం పెట్టిండు సోషల్ మీడియా ఏం పెట్టిండే చనిపోయినప్పుడు 10,000 రూపాయలు ఇచ్చే బదులు బతుకున్నప్పుడు ఇల్లు కట్టిస్తే బాగుంటుంది అన్నాడు. ఎవరికేమైనా ఉపయోగం మాట అంటే నేనే ఇవ్వచ్చు 10,000 ఇంకోటి ఇవ్వచ్చు ఇంకోటి ఎవరైనా ఇవ్వచ్చు బతుకున్నప్పుడు ఇల్లు కట్టిస్తే బెటర్ ఉంటుంది. చచ్చిపోయిన 10,000 ఇస్తే ఉన్నప్పుడు బతుకున్నప్పుడు సాయం చేస్తే బాగుంటుంది అన్నాడు. ఏం నొప్పి దానికి ఏం బాధ అనిపిస్తుంది దానికి ఆగమేఘాలు తీసుకొచ్చి హ్యాండిక్యాప్ పిల్లలు తీసుకొచ్చి తీవ్రవాద లొకేషన్ చూసి పట్టుకురాను. ఏం ఎంక్వైరీ చేసి మీరు చేయవలసిన ఎంక్వైరీ చేయాలంటే చేయరు. రైతుల మోటార్లు పైపులు కొట్టి పలగొడితేనే మీరు ఎంక్వైరీ చేయరు. ఉల్టా వాళ్ళ మీద కేసులు చేస్తారు. కానీ మీరు పాపం అయితే అంతా కూడగట్టుకుంటారంటే సంవత్సరాల లోపల ఆ పాపం తగ్గుతుంది మీకు. అది ఎందుకు చేస్తారా? ఉద్యోగం చేయకుంటే నాకు అర్థం కదా. ఈడ కాకుండా ఇంకొక పోస్టింగ్ ఆ పోస్టింగ్ కోసం కక్కుర్తిపడి మీ పోస్టింగ్ కోసం ప్రజలందరికీ ఇబ్బంది పెడతారు. మీరు మనసంపూర్ణ ఎందుకు చేస్తారు ఉద్యోగాలు? ఎందుకు చేస్తారో ఉద్యోగాలు చాటుపోతాం ఒకటి మాట్లాడతాం, బయటకు వస్తే గల్లబట్టి నెట్టేస్తాం. మమ్మల్ని పట్టుకోండి షెట్టి కూడా వేసుకోవద్దా చెప్పిన నెట్టే షర్ట్ ఎవరు వచ్చి నీకు నెట్టేస్తా ఆఫీస్ రావద్దా? చూడండి బయటకు వస్తారో ఆఫీస్ కంటే బయట మీరు చేసే కనుక మీ పనులు మిత్రులు అదే చేస్తున్నారు మీరు చేసేవాని మీకు ఇజ్జత ఉంటే బాగుంటుంది డిపార్ట్మెంట్ గౌరవం కాబట్టి బాగుంటుంది. మీరు ఏమన్నా ఏం పెట్టినా పిల్లల పోస్ట్ ఏమన్నా తెలుసదు ఏం పెట్టారు బాబు అది నువ్వు అబ్బాయి ఏం పెట్టిండు సోషల్ మీడియా ఏం పెట్టిండే చనిపోయినప్పుడు 10,000 రూపాయలు ఇచ్చే బదులు బతుకున్నప్పుడు